గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 15th ఆగస్ట్ ఈరోజు. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. ఫ్రెండ్స్, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇండిపెండెన్స్ డే? సో ఇండిపెండెన్స్ డే కాబట్టి మాకు ఆఫీస్కి ఆఫ్ కాబట్టి నేను బయటికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఈరోజు. మీరందరు కూడా బయటికి వెళ్ళారా ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. సో నేను వెళ్ళింది ఒక పని కోసం అనమాట. సో అది పని ఏంటో మీకు చూపిస్తాను. సో చూడండి. సో వెళ్తూ వెళ్తూ మేము ట్యాంక్ బండ్ రోడ్ నుంచి వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మన ఫ్లాగ్. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే. ఇంకా ఫ్లాగ్ చూస్తున్నారా? ఫ్లాగ్ ఎలా ఎగురుతుందో, ఇంకా ఎలా షైన్ అవుతుందో ఈరోజు సూపర్గా అనిపిస్తుంది అనమాట. సో అది చిన్నగా షూట్ చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా అందరూ. సో ఎట్ లాస్ట్ నేను అన్న ప్లేస్కి మేము వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది ఎస్వి శారీ హౌస్. నేను ఇన్స్టా పేజ్లో చూసాను అనమాట. సో ఏంటి కథ అని చూద్దామని వచ్చాను అనమాట. సో ఇక్కడ హోల్సేల్ ప్రైసెస్లో శారీస్ అన్నీ ఉన్నాయి. శారీస్ ఉన్నాయి, ప్లస్ ఇంకా వేరే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను చిన్నగా షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనము హోల్సేల్లో బంచెస్గా తీసుకెళ్ళి మనము శారీస్ కూడా సేల్ చేసుకోవచ్చు. సో బంచెస్ శారీయే కాకుండా ఇక్కడ యాక్చువల్లీ ఒక ఆఫర్ ఉందన్నమాట. 1+1 ఆఫర్ నడుస్తుంది. అది కూడా సెమీ పట్టు పైన అనమాట, సెమీ కంచు పట్టు అనమాట. సో నేను సెమీ కంచు పట్టు 1+1 ఆఫర్ అన్న వెంటనే వాళ్ళు మమ్మల్ని 3rd ఫ్లోర్కి తీసుకెళ్లారు ఫ్రెండ్స్. సో మేము 3rd ఫ్లోర్కి చక్కగా పైకి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. డ్రెస్సెస్ పైన ఆఫర్స్ ఉన్నాయి, ఇంకా మామూలుగా ఇంకేంటి మన వేరే శారీస్ పైన కూడా, నార్మల్ శారీస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో కుర్తీస్ కూడా ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా గాగ్రాస్ కూడా ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ సెక్షన్కి మనం వచ్చేసాం ఫ్రెండ్స్. నేను అన్నాను కదా, సో ఆఫర్ నడుస్తుంది కదా 1+1 ఆఫర్ అని. 1+1 ఆఫర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. 3000 శారీ 1500కి వస్తుంది అనమాట. సో 3000 శారీ మనం ఏదన్నా తీసుకో 1500కి. ఇది సెమీ కంచు పట్టు అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట. సో నాకైతే వర్తే అనిపించింది. సో అన్నీ సెలెక్ట్ చేసి నాకు ఈ 2 మాత్రం చాలా నచ్చాయి. బాగున్నాయా ఫ్రెండ్స్? ఈ 2 నాకు మాత్రం చాలా నచ్చాయి. ఏవేవో చూశాను. సో నేను నా ఒకటి ఇంక్ బ్లూ కలర్ కావాలని నేను వెతుకుతున్నాను ఫ్రెండ్స్. పాపం తను చాలా చూపించింది ఈ అమ్మాయి. అసలు నా చేతులు కాళ్ళు నొప్పులు ఉన్నాయి అని అంటుంది. కానీ ఇంకా పాపం వాళ్ళ సేల్స్ గర్ల్స్కి ఇంతే కదండి, మనకి చూపించుకుంటానే పాపం వాళ్ళ రోజంతా గడిచిపోతుంది. వాళ్ళ పని అదే కదా. కానీ వాళ్ళు నుంచోడము, అటు ఇటు వెళ్ళడము, అందరికీ కస్టమర్స్కి చూపించడం అదే పెద్ద పని అండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో నేను ఇటు అటు తిరుగుతున్నాను. ఆ ఇంక్ కలర్ బ్లూ శారీ నాకు దొరుకుతుందేమో అని నేను అటు ఇటు చూస్తున్నాను. సో ఇది కూడా, అది చూస్తే నా చేతిలో మీకు బ్లూ కలర్ అనిపిస్తుంది కానీ ఇట్స్ నాట్ బ్లూ అండి, అది పర్పుల్ అనమాట, డార్క్ పర్పుల్. సో ఆ బ్లూ నాకు ఏదైతే కావాలో ఆ ఇంక్ బ్లూ మాత్రం దొరకట్లేదు. సో నేను అటు ఇటు చూస్తున్నాను. కానీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో మీరు విజిట్ చేయండి. యాక్చువల్లీ ఇది ఈ 1+1 ఆఫర్ అనేది మనకి శ్రావణ మాసంలోనే ఉంటుందంట. తర్వాత ఉంటుందో లేదో అని అన్నారు. సో యాక్చువల్లీ ఈ శారీ కూడా 1500 శారీ కూడా ఒకవేళ ఇది ఆఫర్ లేకపోతే సో ఒక శారీ 3000 ఉంటుంది, 3600 వరకు కూడా ఉంటుందని తను చెప్పారు ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ ఇంకోటి కూడా నేను ఇది ఇన్స్టా పేజ్లో చూసింది ఏంటంటే 3000కి సెమీ కంచిపట్టు 6 శారీస్ ఇస్తున్నామని ఒక నేను వీడియో చూసాను ఫ్రెండ్స్. సో అది ఆఫర్ కోసం అడిగితే, మేడం అది ఆఫర్ 20 days బ్యాకే అయిపోయిందని చెప్పారు ఫ్రెండ్స్ అసలు. సో దాంట్లో ఉన్న ఒక అంటే 3000కి 6 శారీస్ అన్నారు కదా, ఆ శారీలో తను ఒక శారీ చూపించింది, అస్సలు బాగలేదు ఫ్రెండ్స్. 3000కి సెమీ పట్టుది, అది అస్సలు కంచి పట్టుది, అస్సలు ఆ శారీ వర్తే కాదు. కానీ ఇవి శారీ ఏవైతే నేను చూస్తున్నానో ఇవైతే వర్త్, కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, విజిట్ చేయండి, మీకు దగ్గరలో ఉంటే వచ్చేయండి. ఇది సికింద్రాబాద్లో అనమాట, నల్లగుట్ట రామ్ గోపాల్ పేట్ అనమాట. సో సికింద్రాబాద్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే దగ్గర ఉందో విజిట్ చేయండి, దూరం ఉన్న వాళ్ళు కూడా వెళ్ళాలంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి, వర్త్ ఉన్నాయి అనమాట. సో నేను తీసుకున్న శారీ ఇలా ఓపెన్ చేసి చూపించాను అనమాట. సో చాలా బాగుంది. ఇది
దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చిందంటే పింకిష్ వచ్చింది, బ్లూ ఇంకా పర్పుల్ ఫ్రెండ్స్. ఇది ఇంకా ఈ శారీ లైన్ శారీ ఉంది కదా, లైన్స్ వచ్చేసాయి కదా ఫ్రెండ్స్. ఇది నేను యాక్చువల్లీ మన ఇన్స్టాలోనే చూసాను, బాగుండే. సో ఇటు సైడ్ శారీస్ వన్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ ద షాప్ అనమాట, వన్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్. యాక్చువల్లీ ఇక్కడ 50,000 పట్టు శారీస్ కూడా ఉన్నాయన్నమాట. సో చూడండి, చాలామంది వచ్చారు, చాలా చాలా రష్గానే ఉండే అసలు. మళ్ళీ ఈ ఆఫర్ అయిపోతుందేమో అని వచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ వర్క్ శారీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. షిమ్మర్ టైప్ వర్క్ శారీస్ ఉన్నాయి కదా. సో యాక్చువల్లీ స్టిచ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో దీంట్లో నేను ఒక షిమ్మర్ శారీ తీసి చూపించాను, కానీ ఇది మాత్రం బాగానే రేట్ ఉండే ఫ్రెండ్స్. 2000 అని చెప్పింది, కానీ కలరు అది వర్క్ డిజైన్ అంతా బాగుంది. సో అది మాత్రం నేనేం తీసుకోలేదు, కానీ చూపిస్తున్నాను అనమాట. కానీ బాగుంది, మెటీరియల్స్ అన్నీ బాగున్నాయి, ఇక్కడ సూపర్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో నేనేం చేస్తున్నానంటే ఏమన్నా కలర్ దొరుకుతుందా అని చూశాను, కానీ దొరకలేదు. తర్వాత ఇక్కడ కుర్తీస్ చూసాను ఫ్రెండ్స్, కుర్తీస్ కూడా బాగున్నాయి, 500 అనమాట ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారా మీరు, ఇది మ్యాజిక్ ట్రే అనేది. ఇది అప్పుడు 20 days బిఫోర్ అన్నాను కదా, అప్పుడు ఈ ఆఫర్ ఉన్నప్పుడు అలా సేల్ ఉండే అనమాట. మ్యాజిక్ ట్రే అనేది పెట్టేసి అలా శారీస్ అమ్మేశారు. సో మేము శారీ తీసేసుకొని నేను కిందికి వచ్చేసాను, శారీ పై చేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో చక్కగా ఉన్నాయి శారీస్, మాత్రము విజిట్ చేయండి కంపల్సరీ, బాగున్నాయి. సో నా బిల్లు కూడా రెడీ అయిపోయింది. తర్వాత నా కన్ను కొన్ని డ్రెస్సెస్ పైన పడినాయి ఫ్రెండ్స్. ఈ డ్రెస్సెస్ ఇప్పుడు ట్రెండింగే కదా. సో ఆ డ్రెస్సెస్ తీసుకుందాము అనుకున్నాను, కానీ చూసే వరకు ఆ కలర్స్ నచ్చలేదు. తర్వాత ఈ అమ్మాయి చాలా ఎంతో కూల్గా మాట్లాడింది, ఎంతో ఈజీగా మమ్మల్ని ఏం కావాలి మీకు, ఇంకా ఇది ఉందా అది ఉందా అని అడిగింది ఫ్రెండ్స్. చాలా నచ్చింది. సో నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకుందనమాట. తర్వాత ఓవరాల్ అయిపోయింది, డన్ ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట. మీకు నచ్చితే ప్లీజ్ మీరు విజిట్ చేయండి. మరి ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. చూస్తున్నారా ఫ్రెండ్స్. సో ఇది ఎస్వి శారీ హౌస్ అనమాట. ఇది ఎక్కడ, రామ్ గోపాల్ పేట్, సికింద్రాబాద్. సో ఇది విజిట్ చేయండి ఫ్రెండ్స్, బాగుందన్నమాట. తర్వాత మేము ఏం చేసాము, చక్కగా మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ వేస్ట్ ఫ్రెండ్స్, ఆ గల్లీలో క్యాబ్ వేస్ట్ కాబట్టి మళ్ళీ ఆటోనే బుక్ చేసుకున్నాము. ఆటోలో బయలుదేరిపోయాము. ఎందుకంటే యాక్చువల్లీ ఒక్కటి భయం ఏంటంటే మళ్ళీ వర్షం పడుతుందేమో అని ఒక్కటే భయం ఫ్రెండ్స్. సో ఈ గల్లీలోకి వెళ్ళి బయటికి వెళ్తున్నాం అనమాట. చూడండి వెదర్ ఎలా అయింది. మళ్ళీ ఇది ట్యాంక్ బండ్ రోడ్. అసలు వెదర్ బ్లాక్ క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయని భయంతో ఎప్పుడు తొందరగా వెళ్ళిపోవాలని అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇది వెదర్ మాత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ మన సెక్రటరియట్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చూసేవారు అసలు సెక్రటరియట్ని కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు ఫ్రెండ్స్, ఫ్లాగ్ కలర్స్తో. అసలు నేను దూరం ఉన్నాను కాబట్టి నేను చక్కగా షూట్ చేయలేకపోయాను. ఇది ఒకటి అంబేద్కర్ స్టాచ్యూ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. అసలు నాకు మాత్రం బాగా నచ్చింది. అసలు అంత పెద్ద మన అంబేద్కర్ స్టాచ్యూ నేను ఎప్పుడు చూడలేదు. సో మధ్యలో కుల్ఫీ కూడా తీసుకొని తిన్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కుల్ఫీ ఫ్రెండ్స్. ఇది ఎక్కడ తెలుసా, ఈ కుల్ఫీ కోటిలో అనమాట. మన కోటిలో అంటే మీకు అందరికీ అర్థమైపోతుంది అనమాట. సో గోకుల్ చాట్ దగ్గర ఈ కుల్ఫీ తీసుకున్నాను, సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ. యాక్చువల్లీ ఇది మా కాలేజ్ టైంలో గుర్తొచ్చింది ఫ్రెండ్స్ అసలు కుల్ఫీ. సో అయిపోయింది ఫ్రెండ్స్, షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. సో మీకు నచ్చిందా ఫ్రెండ్స్, నా షాపింగ్ నచ్చిందా, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చడం నచ్చిందా ఫ్రెండ్స్, యూస్ఫుల్గా ఉందా ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్? ప్లీజ్ కమెంట్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.